మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము, వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి చూసుకుంటే శుక్రుడు, శని గ్రహము మీకు ఎంతో శుభులుగా మారబోతున్నారు. ధనధాన్య లాభాలు కావచ్చును. మీ అభిరుచికి తగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇంటి వద్దు వేడుకలు ఘనంగా నిర్వహించుకునేటువంటి పరిస్థితి. ప్రతి పని అందు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంది. స్నేహితులతో ఆర్థికంగా లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా బాగుంది. వస్త్ర ప్రాప్తి కనబడుతుంది. అదేవిధంగా వాహన ప్రాప్తి కనబడుతుంది. ఇంటి యందు కొన్ని విషయాలపై మీరు కొంత శ్రద్ధ అనేటువంటిది చూపెట్టడం ఎంతో మంచిది. బంధుమిత్రుల యొక్క రాకపోకలు మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. అదేవిధంగా మరి యొక్క సూర్య భగవానుడు మీకు 9వ భావంలో ఉండడం వల్ల కొంత మీ యొక్క తండ్రికి మీకు గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా అకారణంగా కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొంత డబ్బు ఖర్చు కనబడుతుంది. అదేవిధంగా అనుకున్నటువంటి పనులకు కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అధికంగా ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంత అధికారుల నుండి కొన్ని సమస్యలు ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా స్థాన చలనం కావచ్చును. కార్యరంగంలో కొంత ప్రతికూలత, శత్రు వృద్ధి, అదేవిధంగా కొంత మీ పిల్లలతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మరీ ముఖ్యంగా కొంత అలసత్వం, అంటే శరీరము కొంత పని చేసినప్పటికీ కూడా బద్ధకష్టంగా ఉండేటువంటి పరిస్థితి. కొంత ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్టయితే గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొంత లాభించే చోటనే మీకు నష్టము జరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు 2వ స్థానము, 3వ స్థానంలో కుజ భగవానుడు అక్కడ స్తంభిస్తూ తిరుగుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వృషభ రాశి వారు మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో చాలా ఓపికగా, చాలా తెలివితో మాట్లాడితేనే బాగుండేటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కావచ్చును. అదేవిధంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే యంత్ర సంబంధిత ప్రమాదాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా దుష్టులతో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత
భార్యతో కూడా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మీ తండ్రికి కొంత అస్వస్థత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినట్టయితే ఏది కూడా లేట్ చేయకుండా ఖచ్చితంగా కూడా మీరు హాస్పిటల్‌కి వెళ్ళి చూయించుకోవడం వల్ల మంచి ఫలితాలైతే ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంతానం కాని వారికి తప్పకుండా సంతాన యోగం అయితే గోచరిస్తుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి జనవరి నెలలో ఐవీఎఫ్ లైక్ ఇలాంటి ట్రీట్మెంట్స్‌లో ఉండేటువంటి వారు తప్పకుండా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలున్నాయి. ఇంకా ఎవరైతే కొంత మనీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చును, ఈ దిశలో ఉండేటువంటి వారైతే జాగ్రత్తగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారైతే చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకు అంటే కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది. కనుక తప్పకుండా వృషభ రాశి వారు మనం చెప్పినటువంటి ఒక రెమెడీస్ చేసుకుంటూ మంచి ఫలితాలను పొందండి. ఆల్ ద బెస్ట్.